అంతకు పూర్వమంతా ఇలా చెప్పకుండా తినొచ్చేస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క రోజున వచ్చిన గొడవ వచ్చేసి మళ్ళీ ఇది సభలో చెప్పాలంటే కొంచెం భయంగా ఉంటుంటుంది. కాబట్టి మనం ఇదొక మంచి అలవాటు చేసుకుంటే మళ్ళీ మన పూర్వ వైభవం వస్తుంది. ఏదీ లేకపోయినా కృతజ్ఞత మీరు ఒక అలవాటు చేయండి. మీ ఇళ్లలో శుభకార్యాలైనప్పుడు మొట్టమొదటి పంక్తి యందు మీరు పుస్తకం పట్టుకుని నిత్యానందకరి రాభయకరి ఈ శ్లోకం వచ్చినా మీకు రాకపోయినా ఒక్కొక్క మాట చెప్తాం. మీరు చెప్పి అన్నం తినండి, మీరు చెప్పి అన్నం పెట్టడం ప్రారంభం చేయండి. లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు దొరుకుతాయి. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారు వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి అక్కడ వెలిసిందిట. సరే, ఇంకా గంగ అంటారా? గంగే భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శంకరుడి యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. ఎదర మీరు గంగావతరణం ఓ రోజున వింటారు. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చెయ్యలేక నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్మలు పైకి వెళ్ళిపోయారు. పైనుంచి స్నానాలు చేయడానికి కిందకొచ్చారు. ఇదో పెద్ద షటింగ్ సర్వీస్ కింద తిరిగింది లోకమంతాను. కాబట్టి అటువంటి గంగ వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. మీరు ఒక్కటి చూడండి, మనం ఒక మాట అంటుంటాం, కాశీ గంగ అంటాం. ఎవరైనా గంగ పట్టుకొచ్చారనుకోండి, ఏమిటండి ఇది అని అడిగారు అనుకోండి, కాశీ గంగ చెంబండి అంటారు. ఏమండి కాశీ గంగ ఎందుకు తేవాలి? హరిద్వార్లో గంగ లేదా? ఋషికేశ్లో గంగ లేదా? లేకపోతే ఇంకా మీరు పైకెడితే కేదార్నాథ్ అక్కడ కూడా గంగ ఉంది కదా. ఆ గంగని పిలవకుండా మీరు కాశీ గంగ తెచ్చామని కాశీ గంగ అన్న మాట ఎందుకంటారు మీరు? దానికి ఏమైనా శాస్త్రంలో మర్యాద ఉందా? లేకపోతే ఉత్తినే ఏదో అనాలి కాబట్టి కాశీ వెడితేనే గంగా స్నానం చేస్తుంటాం కాబట్టి ఎక్కువ కాశీ గంగ అంటుంటారా? కాదు. కాశీ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రయాణం చెయ్యడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖమైంది. మళ్ళీ మనం కూడా సృష్టిలో భగవంతుడి నుంచి విడివడి జీవస్వరూపంతో పుట్టడం చావడం, మళ్ళీ దక్షిణ దిక్కుకి ఊరికి శ్మశానం ఉంటుంది. శ్మశానంలో కలిసిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శ్మశానం వైపుకి ఎడుతూ ఉండడం, ఉత్తరానికంటే మళ్ళీ పుట్టడానికి ఎడుతూ ఉండడం, మళ్ళీ దక్షిణానికి ఎడుతూ ఉండడం, ఇలా తిరుగుతున్నాం. ఈ తిరగడం అన్న చక్రము ఎప్పుడు ఆగుతుందంటే మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఆగిపోతుంది. ఇంకా అదే ఆఖరి జన్మ. కాబట్టి గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది. అందుకని కాశీ గంగ పరమ పుణ్యప్రదం అనడానికి కారణం ఇది, ఇంకొకటి హేతువు కాదు. కాశీ గంగా అనడానికి ఇది కారణం. గంగ ఎక్కడున్నా గంగే. అందుకనటువంటి కాశీలో ఉన్నటువంటి గంగయందు స్నానం చెయ్యడానికి మనసు వివ్విళ్ళూరనటువంటి వాడు ఉండడు. శంకరాచార్యులు వారి యొక్క జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు. శంకర భగవత్పాదులు మొట్టమొదట వారణాసి క్షేత్రానికి వెళ్లి కాశీలో గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారట. వేస్తుంటే గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకొచ్చేట. ఎందుకని? ఆనాడు ఎవరు తల మీద పట్టి ఇంత పవిత్రం నన్ను చేసి లోకము యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నివృత్తి మార్గాన్ని ఉపదేశం చెయ్యడం కోసమని ఒక గురువుగా వచ్చి వాడే నా యందు స్నానానికి వస్తున్నాడని పొంగిపోయిందట ఆ రోజున గంగా తరంగాలు. అటువంటి గంగ చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారో, ఎంతమంది యతులు చేస్తారో, ఎంతమంది సన్యాసులు చేస్తారో, ఎంతమంది పండితులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులు చేస్తున్నారో అటువంటి గంగయందు మనం కూడా స్నానం చెయ్యగలగడం జీవితంలో అదృష్టహేతు. ఆ గంగ గురించి ఒక మాట చెప్తారు. కాశీ గంగ గురించి ఉవ్విళ్ళూరి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని 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 వెళ్ళలేక, జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల నీరు కారుతుండగా అయ్యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబున కేగంగా లేని మనుజుడెంత యుధమితో ఓ గంగా గంగాజని సాగంగా బాయగలడు సర్వాఘములన్. కాశీ గంగకి శక్తి ఉంది. నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, కాశీలో గంగలో స్నానం చెయ్యలేకపోయాను అని బెంగ పెట్టుకుని అదే పనిగా అయ్యో అయిపోతోంది ఆయుర్దాయం, నేను వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబునకే గంగా లేని మనుజుడెంతయు దవితో బాధతో
ఓ గంగా గంగాయని సాగంగా మనిషి సాగిపోవడం అంటే విపరీతమైన కోరికతో గంగా 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 అని మనసులో పరితపించిన వాడికిట బాయగలడు సర్వాఘములన్. అలా పరితపించిన వాడు గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి పాపాలు తీసేస్తారట. ఇది గంగ గొప్పతనం, కాశీ గంగది. మీరు వెళ్లి స్నానం చెయ్యక్కర్లేదు, ఒంట్లో ఓపికుండి కూడా ఈ శ్లోకం చెప్పమని కాదు. ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయి ఇక ఈ శరీరముతో నేను కాశీ వెళ్ళలేననేటటువంటి స్థితి అనుకోకుండా ఏర్పడిపోతే అలా పరితపించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారన్నారు. మీకు ఇంకో చిత్రం తెలుసా అండి? పోతన గారు భాగవతంలో చెప్పారు. పరీక్షిత్ గంగా ఆ ఒడ్డున ప్రాయోపవేశం చేసినప్పుడు గంగ దగ్గరికి వెళ్లి ఇలా నిలబడగానే, అమ్మా గంగా స్నానానికి వచ్చానమ్మా అంటే చాలట, అమ్మా నీలో మునక వేద్దామని వచ్చానమ్మా అంటేట, అమ్మా అని పిలిచిన నరు పమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటారు పోతన గారు. నాకెంత ఇష్టమో ఈ పద్యం అంటే. నిజంగా పరీక్షిత్ అంటాడు ప్రయోపవేశం చేసే ముందు, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఆ గంగ దగ్గరికి వెళ్ళి, అందుకే గంగమ్మ గంగమ్మ అంటారు. మీరు చూడండి, కృష్ణమ్మ, గోదావరమ్మ, నర్మదమ్మ అలా అనం సాధారణంగా. గంగమ్మ గంగమ్మ అంటాం. గంగమ్మ వచ్చిందండి, గంగమ్మ ముంచెత్తిందండి అంటాం. సీతాదేవి అంతటిది గంగానది దాటే ముందు మొక్కుకుంది అట్నుంచి క్షేమంగా తిరిగి వచ్చాక కళ్ళు కడవలు ఇస్తానని. కాబట్టి ఆ గంగమ్మ అమ్మ అమ్మ అంటాం, గంగకి చెల్లింది. పాపం అమ్మ భరించాలి, గంగ భరించాలన్నారు. కాబట్టి ఆ గంగ ఉన్నదే, అమ్మా అని పిలిచిన నరు ఎంతటి పాపాత్ముడైనా సరేట నమ్మి, అమ్మా నువ్వు నన్ను రక్షించగలవమ్మా అని అమ్మా అంటే చాలట, పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. పో అని ముక్తి ఇచ్చేస్తున్నది, పాపాలు తీసేస్తుంది స్నానం చేస్తే. ఏమిటి హాయిగా ఇలా మునకేస్తే చాలు, తీసవతల పారేస్తుందట పాపాలన్నీ. ఎంత తొందరగా ఏప్రిల్ వచ్చేస్తుందో ఆనంది నాకు వెళ్ళిపోవాలా కాశీ అని. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా. అమ్మా ఒక్కసారి ధవళ వస్త్రధారివై సాకారముగా నాకు ఒక్కసారి కనపడమ్మా అంటాడు పరీక్షిత్. కనుక భగవద్గీత కించిదిభీత గంగాజల్లవ కణికా పీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు మహానుభావుడు శంకరాచార్యులు వారి భజగోవిందంలో. భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి వాడికి గంగాజలలవ కణికాపీత, గంగ బొట్టుని నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి సకృతపియేన మురారి సమర్చ, శ్రీ మహావిష్ణువుని మనఃపూర్వకంగా అర్చన చేసినటువంటి వాడికి క్రియతే తస్య యమేన న చర్చ, యముడితో చర్చ లేదు అన్నారు. ఎందుకుండదు? అసలు వాళ్ళు రారు కాబట్టి. వాళ్ళు వస్తే ఏమిటంటే భయంకరమైన రూపాలు చూసి రా రా అంటే, నేను బాబాయ్ నేను రానంటాడు. చక్కగా శివ పార్షదులో విష్ణు పార్షదులో వచ్చారనుకోండి, ఎంత ఆనందంతో వాళ్ళని చూస్తుండడంలోనే వాళ్ళతో కలిసిపోతాం. కాబట్టి చర్చ లేదంటే మోక్షం పొందుతాడు అని. కాబట్టి ఆ గంగా స్నానం అంత గొప్ప గంగా స్నానం. అసలు చిత్రం ఏమిటంటే, భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతివాడు ఒక్క కోరిక కోరుకుంటాడు, నా శరీరం పడిపోయిన తరువాత ఈ అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవ్వాలని కోరుకుంటాడు. నాకైతే అనిపిస్తుంది, అసలు ఈ భారతదేశంలోనే కాదు, ఎక్కడెక్కడ చనిపోయినటువంటి ఎన్ని కోట్ల మంది యొక్క అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవుతున్నాయో. నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి. నాతో చాలా మంది ఉన్నారు. నేను త్రయంబకంలో గౌతమీ నది ఒడ్డున నిలబడి చూస్తుంటే పిడతతో తీసుకొచ్చి ఒక ఆయన తండ్రి గారివో తల్లి గారివో అస్థికలు కలుపుతున్నారు. నా పక్కన యాదృచ్ఛికంగా, బహుశా పరమశివుడే అలా నిలబడి ఉంటాడు, ఒక సైంటిస్ట్ ఒక ఆయన నిలబడి ఉన్నారు. నేను యథాలాపంగా నా పక్క వాళ్లతో, ఇలా కలుపుతారు కదా, ఈ నది పరివాహక ప్రాంతం కింద ఎన్ని ఎముకలు నిలబడిపోయి ఉంటాయో, తొందరగా కరగవు కదా ఎముకలు అని ప్రస్తావన చేస్తుంటే ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఈ విషయంలో ల్యాబొరేటరీస్ లో టెస్ట్స్ అయ్యాయండి. గంగా జలాలకి త్రయంబకంలో ఉన్న గోదావరి జలాలకి ఒక శక్తి ఉంది, ఎముకని కూడా అతి తొందరగా కరిగిపోయేటట్టు చేసేస్తాయి. ఎముకలు కరిగిపోతాయి ఇక నీళ్ళల్లో, ఏమి శక్తో తెలియదు. అసలు కల్మషం అన్నది ఉండదు.
ఎప్పుడు ఎన్ని అందులో కలిసిపోతున్నా గంగే. మీరు చూడండి, మన ఇంట్లో నీళ్ళు సీసాతో 4 రోజులు పెట్టండి, కంపు వస్తాయి. గంగను తీసుకొచ్చి డబ్బాలో ఎన్నాళ్ళు పెట్టండి, వాసన రాదు. ఏమిటో ఆ శక్తి, ఈశ్వర శక్తి నిజంగా జలాలకి. అందుకే ఈ దేశం ఆపో వాయుదగం బ్రహ్మ, నీటిని బ్రహ్మంగా పూజ చేసిందండి. ఇప్పుడు వచ్చిన నీరు మీరు ఏమిటి? ఎప్పటి నుంచో నీటిని పరబ్రహ్మంగా ఉపాసన చేసింది ఈ లోకం. భారత జాతి దేన్ని కూడా అనుభవైక వైద్యమైన వస్తువుగా చూడలేదు, అన్నింటినీ పరబ్రహ్మంగా చూసింది, నీటిని ప్రత్యేకించి ఆదరించింది. అందుచేతనే అటువంటి గంగ భగవద్గీత కించిదిధీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. శాస్త్రంలో ఒక మర్యాదతో కూడిన మాట చెప్తారు. భార్య అంటే ఏమిటండి? శాస్త్రంలో భార్య అంటే దానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాట ఒకటి చెప్తారు. భార్య అనగా పురుషుని విశ్రాంతి స్థానము. ఎంత గొప్ప మాట చూడండి. బయట ఎంత అలిసిపోయి ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి రానివ్వండి, ఆవిడ్ని చూడగానే, ఆవిడ ముఖం చూడగానే, ఆవిడ లాలనలో, ఆవిడ పాలనలో, ఆవిడ ఇచ్చిన ఓ గ్లాసుడు కమలాపల రసంలో, ఆవిడ అనునయమైన వాక్యముల యందు పురుషుడు విశ్రాంతి చెంది బతుకుతాడు, టెన్షన్లన్నీ పోగొట్టుకుని. ఆవిడే గయ్యాళై నీ అంత చేతకాని మొగుడని ఎదురు తిరిగితే భర్తని చంపుకు తిన్న పాపం ఉన్న పెళ్ళం అది. పురుషుడి విశ్రాంతి స్థానం భార్య. ఆయన ఏదో పొరపాటు చేస్తే ఏం పర్వాలేదు, ఈశ్వరుడున్నాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు రక్షింపబడతారు, ఎందుకంత బెంగెట్టుకుంటారు అని మాట్లాడినది భార్య. కాబట్టి పురుషుడికి భార్య విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న స్థానం. భార్య అంటే పురుషుడి యొక్క అనురాగ స్థానం. ఆయన అనురాగం అంతా ఎక్కడుంటుందంటే ఆవిడ యందు మాత్రమే ఉంటుంది. నివర్తయ మనోమర్త స్వజనే క్రియతామ్మనః అంటుంది సీతమ్మ. అనురాగమన్నది మనసులోంచి ఉద్దుతము కాగానే భార్య జ్ఞాపకానికి రావాలి. అనురాగ స్థానము భార్య. ఈ రెండు భార్య ఎందుంటాయి. అందుకే అసలు స్త్రీకి ఈ జాతి వేసినంత పెద్దపీట ఎవరేశారండి? అంత పెద్దపీట వేసి మాట్లాడింది. కాబట్టి అనురాగమును, పరమశివుడికి అనురాగం ఏమిటి? ఆయన మహానుభావుడు, గొప్ప జ్ఞాని. అటువంటి అనురాగాన్ని, ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నాయి. అందుకే శాస్త్రంలో అంటారు శివుడికి 4 భార్యలు ఉన్నారన్నారు. అదేమిటండి శివుడికి 4 భార్యలు ఏమిటన్నారు? ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నారట. ఒకటి గౌరి ఒకతే, ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, 4 శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేరుని. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత, ఆయన యొక్క హృదయాన్ని చూరగొనడం చేత ఈ 4 భార్యాస్థానాన్ని పొందేట. ఎవరు? గౌరి ఒక్కతే. ఆ అమ్మ పేరు చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ముందు గౌరీదేవి. మీరు విందురుగాని ఎదరా ఎందుకు అసలు గౌరీనామం వచ్చిందో, పెళ్లిళ్లలో గౌరీ తపస్సు ఎందుకు చేస్తారో చెప్తాను, విందురుగాని. గౌరి ఒక్కతే, ఆకాశ గంగ ఒకతే. పక్కన ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. కాశీ ఒక్కతే, తన చేత నిర్మింపబడిన కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. అందుకే వ్యాసుణ్ణి చెప్పించాడు. కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. మన అదృష్టం అండి, 1 అరగంట వెళ్ళిపోతే దక్షిణ కాశీ వెళ్ళిపోతాం. దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. శ్రీనాథుడు చెప్పాడు మహానుభావుడు. దక్షిణ కాశీ ఒకతే, 4 శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి. ఆయన యొక్క అనురాగాన్ని చూరగొన్న వాళ్ళవడం వల్ల ఈ 4 ఆయనకి భార్యలయ్యారు. మీరు చూడండి, ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. వ్యాసుడు మహాజ్ఞాని, వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు. కాశీ మోక్షపురి. అంతటి కాశీ పట్టణంలో పెద్దలైన వారు ముందు నడువడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటవుతుంది. కాబట్టి వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగినటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మాడు. నమ్మి ఒక 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. 7 రోజులు అన్నం దొరకలేదు. అన్నం దొరకకపోతే ఇంత వ్యాసుడికి అక్కసు పుట్టింది. ఈ క్షేత్రంలో అన్నం దొరకలేదు, 7వ రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. వెనకాతల 300 మంది శిష్యులు ఉన్నారు. అయ్యో, శిష్యులు నకనకలాడిపోతున్నారు. ఈ కాశీ పట్టణంలో అన్నం దొరకలేదు కనుక తనని అవమానించడం కన్నా తన భార్యను అవమానిస్తే పురుషుడికి కోపం వస్తుంది. నాకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని చెప్పిస్తానన్నాడు ఆయన. ఇది చిత్రం. కాశీ ఎవరిప్పుడు? ఆయన 4 భార్యల్లో ఒకరు. ఆయన అనురాగ స్థానం పరమేశ్వరుడికి. కాశీ జోలికెడితే ఊరుకుంటాడండి ఈశ్వరుడు. కాబట్టి
ఆయన ఇప్పుడు చేతిలో శాపజలాల్ని పట్టుకుని ధనము లేకుండెదడు 3 తరములందు 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యలను 3 తరములు వెడలవేయు పంచజనులకు కాశికా పట్టణమున. కాశీలో ఎవరుంటారో వాళ్ళకి 3 తరాలు డబ్బు లేకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు విద్య లేకుండా పోతుంది. కాశీలో ఉన్న వాళ్ళకి, కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గతి పడుతుంది అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? కాశీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కాశీ అంటే పండిత స్థానం అండి. అటువంటి కాశీ నిర్జనం అయిపోతుంది. ఇటువంటి శాపాన్ని ఇవ్వబోయాడు. చేతిలోకి నీళ్లు పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ గభాల తలుపులు తెరుచుకున్నాయి ఒక ఇంటివి. అందులోంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ పసుపచ్చటి ముఖంతో విజయవాడ కనకదుర్గమ్మ ఎలా ఉంటుందో అలా ఇంత బొట్టు పెట్టుకుని ఇలా చెయ్యెత్తేటప్పటికి చేతుల గాజులు కనకనలాడుతుండగా పారాణి పెట్టుకున్న పాదాలతో పసుపచ్చటి పట్టుచీర కట్టుకుని బయటికొచ్చి పక్కనే ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్తె మీద భుజం మీద చెయ్యి వీసి ఒక్కతే పరపురుషుడితో మాట్లాడకూడదు కనుక ఆవిడంది నోరు తెరిచి, భిక్షలేదని ఇంత కోపించూరయ్యా, కాశికాపట్టణము మీద కనినేయ. కనినేయ అంటే కన్యకు పుట్టినవాడు, సత్యవతీదేవి కుమారుడు. కాశికాపట్టణము మీద కానికేయ, కారణజన్ముడివి నీకింత కోపమా అన్నం పుట్టలేదని. నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడు ఇంత చేసను కాక కూడేమి బ్రాతి. నీ మనశ్శుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీపట్టణాన్ని శిపిద్దాం అనుకుంటున్నావా? ఎంత అమాయకుడివయ్యా వ్యాసుడా నువ్వు. శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డునందు అమృతపాయసమసగున భ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరుగవి ఆతిథ్య వెలలందు. ఏం వినలా వ్యాసా నువ్వు? మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశికాపట్టణంలో ఉన్నటువంటి ప్రతి వాడికి విశాలాక్షి అయి ఇంతంత కళ్లతో పిల్లలు అన్నంతో ఉన్న ఆకలితో ఉన్నారేమో అని చూడ్డానికి వచ్చింది అన్నపూర్ణ. ఇక్కడ పెద్ద పెద్ద కళ్లతో చూసి బంగారు తెడ్డుతో అన్నం పెడుతోంది మధ్యాహ్నం. ఎక్కడ ఏ రూపంలో పెట్టినా అమ్మవారి పెడుతోంది కాశీలో. అటువంటి అన్నపూర్ణ వెలిసిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే ఈశ్వరుడి యొక్క పరీక్ష అన్న ఆలోచన నీకెందుకు రాలేదయా? కాశీని శపిద్దాం అనుకున్నావా? బుభుక్షిత కిన్న కరోతి పాపం. ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేసేస్తారనడానికి నువ్వే ఉదాహరణయా వ్యాస. కాశీపై కోపగింపక కాదు నీకు, ఎంత కోపించునో ఇంత కిందుమౌళి విప్రణవుగాన నేరము వెతుకతగదు భిక్షకొని రమ్ము మాటలు పెక్కులేలా. బ్రాహ్మణుడవయ్యా, నీ మీద నేను నిందారోపణ చేసి నువ్వు చేసింది మంచా చెడా చర్చ చేయకూడదు. దా లోపలికి. ఇటు అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. వెళ్ళు, ఒక్కసారి గంగానది ఒడ్డుకెళ్ళి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా, అన్నం పెడతాను అంది. ఏమిటి ఇంత మంచి భీతిగా చెప్తోంది ఈవిడ, అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో. పెడుతుందా అనుమానపడ్డారు ఆయన. సరే, ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది. వెళ్ళాడు, గంగా స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అభిషేకం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. శిష్యులతో కలిసి వచ్చాడు. లోపలికి రమ్మందావిడ. అందరూ వచ్చి కూర్చున్నారు. పాత్రలు పెట్టారు. అన్ని పాత్రలు పెట్టేశారు. పరిసేచనానికి నీ చేతిలో ఔపోసన నీళ్లు పోసేస్తున్నారు. ఎక్కడా పొగలేదు, మంచి పోపులు పెడుతున్న సువాసనం లేదు, వడ్డించడానికి గుండిగలు కదుపుతున్నటువంటి చప్పుడు లేదు, కూరలు అవి కదుపుతున్న గరిటెల చప్పుళ్లు లేవు, ఓ పచ్చళ్ళలో పోపెట్టిన వాసన లేదు. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో శ్రీనాథ మహాకవి. వండిన చొప్పును పొగపు వాసనయున్ పొగపారు చందమున్ భాండ సమృద్ధి సంపదయు పాక విభూతియు సర్వమంగళం. ఏమిటయా? ఓ గిన్నెల చప్పుడు లేదు, ఓ పచ్చడికి పోపు వాసన లేదు, ఓ కూర వాసన లేదు. అండజయాన రిత్త ప్రియమాడెను. అండజయాన అంటే హంస నడకలగలిగినటువంటి తల్లి రిత్త ప్రియమాడెను. అబద్ధం చెప్పింది మనకి. ఏం లేదు ఇంట్లో పెట్టడానికి. ఇలా అంటోందేంటి? నేడును భోజనంబు లేకుండుట కాననయ్యే. ఇవాళ కూడా మనకి భోజనం లేదు, ఆకులే ఉంటాయంతే అనుకున్నాడు. అసితోత్పల గంధియు ఏమి మాయయో. ఈ నల్ల కలువ లాంటి కళ్ళున్నటువంటి ఈవిడ ఎందుకు ఇలాంటి పని చేసిందో మనకి అనుకున్నాడు. అంతే. ఇలా ఔపోసన నీళ్లు చేతిలో పట్టుకున్నారంటే ఆ ముత్తైదువ యాజ్ఞ విప్ర నికరం వాపోషణం బెత్తినం సామర్థ్యం వది ఎట్టిదో నిఖిలమన్ సంపూర్ణమై పత్ర పాత్రీ మధ్యంబున పిండి వంటకములున్ దివ్యాన్నముల్ షడ్ర సామాగ్రీ రుచి మత్పదార్థ చేయముల్ సంధిల్లె నొక్కుమ్మడిన్.
ఇలా పట్టుకునేటప్పటికీ అరిటాకు నల్లగా మచ్చపడేటట్టు పొగలు కక్కుతున్న తెల్లటి అన్నం, కూరలు, పచ్చళ్ళు, పిండి వంటలు, నోటితో నాకేటటువంటి పదార్థాలు, తాగే పదార్థాలు, భక్ష్య భోజ్య లేఖ్య చోష్యములు అన్నిటితో కూడా పైన నెయ్యి అధికారం చేయబడినటువంటి ఇన్ని పదార్థాలతో విస్తరి కనపడింది. అమ్మయ్యా, ఎంత చిత్రమయ్యా, ఏమిటివిడా అలా నిలబడి ఓ నవ్వు నవ్విందంటే అందరి విస్తరణలోకే అన్నాలు వచ్చేసాయి. ఏమీ ఆశ్చర్యం అనుకుని తింటున్నారట. కానీ అనుకున్నారు, ఏమిటి మారు పట్టరారేమిటి, పప్పు పట్టురావాలి కదా, అయ్యా ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అనాలి కదా అనుకుని ఇలా పప్పు కలుపుకుంటూ అక్కడ అనుకున్నట్ట, ఇంకొక ఇంత పప్పు ఉంటే బాగుండు, ఇలా తలెత్తి చూద్దామంటే ఎవరు వడ్డించేవాళ్ళు కనపట్టలేదు అనుకున్నట్ట. ఎవ్వడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థమంత కలిగి అరిటియాకు మీద అవతారమై ఉండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. అంత పప్పు వచ్చేసేదిట. ఇలా పప్పులా కలుపుకుంటూ ఇంకొంచెం నెయ్యి ఉంటే బాగుండు, కమ్మని నెయ్యి వచ్చేసేది, కలిపేసుకుని తినేసేవాడు. కూర ఇలా కలుపుకుని, అబ్బా ఎంత బాగుంది అరటికాయ ఆవబెట్టిన కూర, ఇంకొక ముక్కుంటే బాగుండు అనేటప్పటికి ఇంకో ఇంత ఆవతో అరటికాయ కూర వచ్చేది, అది కలిపేసుకునేవాట. ఎవడు ఎంతంత తిందామనుకుంటే అంతంతా వచ్చింది. అంటే ఏంటి, మీకు ఏమిటి అర్థం అవుతోంది దీన్ని బట్టి? వడ్డించిన విస్తట్లో ఆకరణ పదార్థం ఉండిపోకూడదు. ఎవడు ఎంత తినాలని అనుకున్నాడో అంత పదార్థం వచ్చింది, కాబట్టి ఆకరణ విస్తళ్లలో అన్ని పదార్థాలు అయిపోయి. మా గురువుగారు విస్తట్లో భోంచేస్తే మా ఆవిడ ఇప్పటికే అంటుంటుంది, గురువుగారు భోజనం చేసినట్టు ఎవరు చెయ్యగలరు అని. వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువుగారి భోజనం అయిపోయినాకు అలాగే ఉంటుంది. కాబట్టి అంత అందంగా తినగలగాలి. అది ఈశ్వరోపాసన చేసిన వాడి భోజనం కూడా అలా ఉంటుంది. దేవతార్చన కదండి అది. కాబట్టి ఎవ్వడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థం అంత కలిగి అరిటియాకు మీద అవతారమయ్యుండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. ఎక్కడన్నా చూశామయ్యా ఇలాంటి మహిమ? చక్కగా తినేశారు, ఉత్తరాపోసం పట్టేశారు, చేతులు కడిగేసుకున్నారు, సంతోషంగా వెళ్లి ఇదిగో ఇక్కడ విశ్రాంతి మంటపంలో అందరూ హాయిగా కూర్చోండి, భక్తాయాసంతో ఉన్నారు కదా అంది. శిష్యులతో కలిసి వ్యాసుడు కూర్చున్నాడు. ఆవిడ అన్నపూర్ణ. ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. చూడండి అమ్మవారి అనుగ్రహం ఇది. ముందు శివుడికి తెలిస్తే శాపం పెడతాడు, కాశీ వదిలిపోమ్మని. ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమో అని ముందు అన్నం పెట్టేసి శంకరుణ్ణి తీసుకొచ్చింది. శివా విశ్వస్య భేషజీ అండ్ అందుకే రుద్రం లోకాన్ని బతికించడానికి ఆవిడ హేతువు మా అమ్మ. కనుక ఇప్పుడు చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నిగలగలుడు ధవలాయతేచ్చన ధవలాకిలాంగుండు మదన సంజీవని మదనహరుడు నాగేంద్ర నిభయాన నగకుండలధారి భువనమోహన గాత్ర భువనకర్త గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు ఏగుదించిరి మొయ్యార మెసగ మెసగ విహరణ క్రియమాయన్న వేదికపుడు. వీళ్ళు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ఇలా భుజాలు తగులుతూ చేతులు పట్టుకుని వచ్చారట. తెల్లటి చేతిలో ఎర్రటి చేతివేళ్లు కలిసి వచ్చారు. వస్తే నిజంగా శ్రీనాథుడు దర్శనం చేశాడు. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నిగలగల్లుడు. ఒక ఆవిడ చంద్రబింబానన చంద్రుడి వంటి ముఖం ఉంది, పక్కనున్నాయన చంద్రరేఖామౌళి చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నవాడు. నీలకుంతల భార ఆవిడ నల్లటి జుత్తు ఒత్తుగా ఉన్న తల్లి ఆవిడ. ఈయన నీలగల్లుడు కంఠంలో విషం ఉన్నవాడు. ధవలాయతేక్షణ కళ్ళలో ఎరుపు జీర తెలియకుండా తెల్లటి చూపులు చూసేటటువంటి తల్లి ఆవిడ. ధవలాఖిలంగుండు ఒళ్లంతా తెల్లగా ఉన్నవాడు ఆయన. ఎందుకని స్ఫటికమణి నిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మా స్వామి. మదన సంజీవని ఆయనేమో మన్మధుణ్ణి చంపేసినవాడు. మదన సంజీవని ఆవిడేమో మన్మధుణ్ణి బతికించింది, ఈయనేమో మదనహరుడు, ఈయన మన్మధుణ్ణి చంపేసినవాడు. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఎటువంటి వాళ్ళు వస్తున్నారో చూడండి. వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు, వీళ్ళది కాపురం. అంటే ఆయన చంపేశాడు, ఈవిడ బతికించేసింది. కాబట్టి మదనహరుడు. నాగేంద్రుని భయాన ఏనుగు నడిచినట్టు అందమైన నడవగలిగినటువంటి తల్లిగా పార్వతీదేవి. నాగకుండలధారి పావుల్ని కుండలాలుగా పెట్టుకున్నటువంటి శంకరుడు. భువనమోహన గాత్ర భువనములన్నీ మోహపడిపోతాయి ఆవిడే నోరు విప్పిందంటే. వ్యాసుడు లలితా సహస్రంలో చెప్పారు కదా, ఒక్కసారి శభాష్ అందంతే అమ్మవారు తొడిగేసింది గరీబు సరస్వతీదేవి. కాబట్టి భువనమోహన గాత్ర భువనకర్త కాదు, భువనములను మోహింపచేయగలిగినటువంటి గొప్ప శరీర సౌందర్యం ఉన్నటువంటి తల్లి ఆయన. భువనకర్త లోకములన్నింటినీ సృష్టించినవాడు. గిరిరాజ కన్యక ఆవిడేమో పర్వతరాజపుత్రి,
ఈయన గిరిరాజ నిలయుండు, ఈయన కైలాస పర్వతం మీద వాసం ఉండేవాడు. సర్వాంగ సుందరి, అన్ని అవయవముల యందు సౌందర్యం ఉన్నది. సర్వగురుడు, లోకమునకు గురుడైనటువంటి వాడు ఆయన. గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు బంగారు పాదుకలు తొడుక్కుని నడుస్తుంటే పాదముల మంజీరములు గల్లు గల్లు అంటున్నాయిట. అలా ఏగుదించిరి ముయ్యార మెసగ ఒయ్యారంతో ఇద్దరూ కలిసి నడిచొచ్చేట. విహరణ క్రియమాయున్న వేదికప్పుడు, అప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్న వేదిక దగ్గరికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. చెప్తున్నాడు మహానుభావుడు వ్యాస మహర్షి. వచ్చి అమ్మవారి వంక చూశాట, ప్రసన్నంగా నవ్వుతోందట. అయ్యవారి వంక చూశాట అని ఉన్నట్ట. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడినా అని బెంగ పెట్టుకున్నట్ట. ఇదేంటి ఎప్పుడు చూడలేదే, ఇలా ఉన్నాడేంటి కోపంగా నా పట్ల, అమ్మవారింత ప్రసన్నంగా ఉంది అనుకున్నట్ట. శంకరుడు అన్నట్ట, ఏమిరా నువ్వు ప్రాజ్ఞుడవని 7 రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నువ్వు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడినటువంటి వారణాసి పట్టణంలో ఎవరు ఉండకుండా చేద్దామనుకుంటున్నావా అని శాపవాక్యంతో ఎంతకి తెగించావురా. ఏది నా లక్ష్యమో ఏది నా ధ్యేయమో దాన్ని త్రోసిరాదనగలిగిన శాపం ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రయత్నించాడు. శివ సంకల్పమస్తు అనవలసిన వాడు వ్యతిరేక్తంగా ప్రవర్తించాడు. ఎందుకు నీ అభిషేకం ఇంకా, ఎందుకు నువ్వు చదువుకున్నటువంటి శాస్త్రం ఇంకా, ఎందుకు నీ తపస్సు ఇంకా, నీవిహ కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. కాబట్టి నువ్వు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు. శ్రీనాథుడు ఎంత చమత్కారం చేశాడంటే ఆయన అన్నాడు, కాశి శివునకు శుద్ధాంత కాంతగాన దానిపై నల్గి కోప పాత్రంబనైతి, కాశి గౌరికి సవతియవు కాన నేను దానిపై నల్గి ప్రేమ పాత్రంబనైతి అన్నాడు. వ్యాసుడు చెప్పుకున్నాడు అగస్త్య మహర్షితోటి. ఏమైందో తెలుసా, పార్వతీదేవికి గౌరీదేవికి కాశీ ఏమవుతుంది, సపత్ని. అంటే ఆ భర్తకి ఉన్నటువంటి 4 భార్యల్లో ఆవిడ కూడా సకలత్రి అంటమే, అంటే ఇంకొక భార్య. ఒకే భర్తకి 4 భార్యలుంటే ఒక భార్యకి పక్కన ఇంకో భార్య మీద కోపం ఉంటుంది కదండి. పరమశివుడికో 4 భార్యలు, కాబట్టి 4 ఎందు ప్రేమ. అంటే నిజంగా శివుడికి 4 భార్యలు అనుకోకండి, 4 ఎందు ప్రేమ ఉన్నవాడి 4 ఎందు. కాబట్టి ఇప్పుడు నేను కాశీ జోలికి వెళ్ళాను కాబట్టి శివుడికి కోపం వచ్చింది. అమ్మవారికి ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా, శంకరుడి 4 భార్యల్లో ఆవిడ పక్కనున్న ఇంకో భార్య జోలికి వెళ్ళాను కాబట్టి ఆవిడికి సంతోషం వచ్చింది, నన్ను చల్లగా చూసింది అన్నాడు. ఎంత చిత్రం చూడండి. వెనక్కి తిరిగి బాధతో అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని అడుగులు వేస్తున్నట్ట. అమ్మవారు అందిట వెనక నుంచి, ఓయ్ వ్యాస, ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతావు, అన్నం కోసం కదా తప్పించావు, మోక్షం అడగవలసిన చోట మోక్షానికి కాకుండా అన్నం కోసం ఏడిచావు. ఎక్కడికెళ్ళి ఏడ్చినా మళ్ళీ ఈయనయా ఉద్ధరించాలి, ఇంకెవడున్నాడు ఉద్ధరించడానికి? అన్నం అడిగావు కాబట్టి భోగము నెరవేరాలి, అన్నము దొరకాలి, తపస్సు నడవాలి, నీకు ఈశ్వరానుగ్రహము కలవాలి. కాబట్టి భోగము మోక్షము 2 దొరుకుతాయి కాబట్టి దక్షారామం వెళ్ళిపోవందిట. అప్పుడు వ్యాసుడు శిష్యులతో దక్షారామం. కాబట్టి ఇది అన్నపూర్ణాతత్వం అంటే. ఆ అన్నపూర్ణమ్మ అలా అందరికీ అన్నిటినీ ఇయ్యగలదు. అటువంటి తల్లి ఉన్నటువంటి క్షేత్రం ఆ కాశీ క్షేత్రం. అక్కడ చూడండి, మనం వెళ్ళినప్పుడు తప్పకుండా కాలభైరవ దర్శనం చేస్తాం. ఈ కాలభైరవుని యొక్క దర్శనం అయితే తప్ప, కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప కాశీపట్టణంలోకి ప్రవేశించలేరు. ఎవరీ కాలభైరవుడు? నేను శివమహాపురాణంలోంచి ఒక అవతారం కూడా చెప్పేసినట్టు ఉంటుంది. ఒకానొకప్పుడు బ్రహ్మగారికి కూడా 5 తలకాయలు ఉండేవి, శంకరుడికి 5 తలకాయలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది, నాకు 5 తలకాయలున్నాయి, ఈయనకి 5 తలకాయలున్నాయి, సమానత్వం చూసుకున్నాడు. 5 తలకాయలతో సమానత్వం చూసుకున్నాడు. చూసుకుని ఈయన నాకు చెప్పేదేమిటి, ఈయన చెప్పిన మాట నేను వినక్కర్లేదని ఈయన్ని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు ఏం చేశాట, పెనువ్రేలి కొనగోర బిసరుహాసను మోము గెందమ్మి విరివోలే గిల్లినాడు. ఆ కాలభైరవుడు తన యొక్క పెనువ్రేలి అంటే పెద్దవేలు బొటనవేలు, బొటనవేలి గోపితో ఆ బ్రహ్మగారి యొక్క 5 తలకాయల్లో ఓ తలకాయని పువ్వుని గిల్లినట్టు గిల్లిశాడు. గిల్లేస్తే శంకరాచార్యులు వారు అన్నారు, మృణాళీ మృద్వీనాం అన్నారు.
అమ్మా నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి కదా, నీ చేతులు తామర తూడుల్లాగా, చేతులు తామర పువ్వుల్లాగా ఉంటాయి. ఆయన సరసిజ భవస్తౌతివదనై, ఆయన తామర పువ్వులోంచి పుట్టాడు బ్రహ్మగారు. ఆయనకి ఏమిటి భయం? మళ్ళీ శంకరుడు ఎప్పుడో ఇలా చూసి, ఒరే నీకు నాలుగు కూడా అనవసరం, మళ్ళీ గిల్లేస్తాడేమో అని, నఖేభ్య సంత్రస్యన్, మళ్ళీ గోటితో గిల్లేస్తాడేమో అనిట శంకరుడి వంక ఎప్పుడు తన వంక చూస్తాడో అని భయంతో అమ్మవారి చేతుల కింద దూరిపోయాట. నేనెందుకు రక్షించాలంటావేమో, అమ్మా నీకు నాకు ఓ సంబంధం ఉంది. ఏమిటో తెలుసా? నీ చేతులు తామర తూడులులా, చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికి సంబంధం చాలదా? అందుకని మృణాళీ మృద్వీనాం అని మొదలెట్టారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అందుకని అమ్మా నువ్వు కాపాడని అమ్మవారి 4 చేతుల కింద 4 తలకాయలు పెట్టి కూర్చుంటాట. అమ్మవారి చేతుల కింద తలకాయలు ఉన్నాయనుకోండి, ఇలా తలవంక చూద్దాం అనుకునేటప్పటికి అమ్మవారి చేయి కనబడుతుంది. కనబడితే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్తవ నిరధమర్కేందుచరణం మహావీరోమార ప్రమథపతయే సంజితవతే. ఆవిడ స్వాధీన వల్లభ, ఆవిడ చెయ్యి కనపడగానే ఈయన మురిసిపోయి దృష్టి ఇంకో వైపు పెట్టేస్తాట. కాబట్టి అమ్మా నీ 4 చేతుల కింద 4 తలకాయలు అప్పటి నుంచి దాచుకున్నాడమ్మా బ్రహ్మగారు అన్నారు మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అలా ఏ మహానుభావుడు తన బొటనివేలి గోటితో చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క 5వ సరస్సు గిల్లేశాడో అది కాలభైరవ అవతారం. వీటి పెద్ద తలారి దిశమల వేల్పు కర్రి వీడయ శూన్య కటికోపుర ద్వార పరిరక్షకుండు కాలభైరవుండు. ఆయన వారణాసి పట్టణానికి అంతటికీ కూడా కాపలాదారు అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి వెళ్ళలేరు. కనుకనే కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. విశ్వేశ్వర దర్శనం చేసి కాలభైరవ దర్శనం చేయడం కన్నా కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం మరింత పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఎందుచేతంటే ఆయన అనుగ్రహాన్ని అపేక్షించి వెడితే చాలా సంతోషిస్తాడు. కనుక అది కాలభైరవుడు. అలాగే మీరు చూడండి, మనకి కాశీపట్టణంలో తప్పకుండా చూడవలసినటువంటి సూర్యశక్తి ఒక చోట కేంద్రీకృతమై ఉన్నది. దీన్ని లోలార్కుడు అని పిలుస్తారు. ఈ లోలార్కుడు గురించి ఒక మాట చెప్తారు. తస్యార్కస్య మనో లోలం యదాసీత్ కాశీదర్శనే అతో లోలార్క ఇత్యాఖ్య కాశ్యాం జాతా వివస్వతః. తులసీ ఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీ ఘాట్ ఎదురుగుండా ఉన్నటువంటి గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ఆ చక్రాన్ని మీరు దర్శనం చేస్తే ద్వాదశాదిత్యుల యొక్క శక్తి కూడా ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చాట. అలా కాశీ వెడదామని తాపత్రయపడి వచ్చి వెలిసినటువంటి సూర్యశక్తి అక్కడ ఉన్నటువంటి చక్రం మీద ఉన్నది కనుక లోలార్కుడని పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆ తులసీ ఘాట్ గోడ మీద ఉన్నటువంటి ఆ లోలార్క బింబానికి, ఆ చక్రానికి నమస్కారం చేస్తే, గంగా స్నానం చేసి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే కాలభైరవుడు ఎలా రక్షిస్తాడో కాశీపట్టణాన్ని వారాహి అలా రక్షిస్తుంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అనుకుంటాను కాశీలో. రాజేంద్ర ప్రసాద్ ఘాట్ లో స్నానం చేసి మీరు పక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే వారాహి దేవాలయం ఉంటుంది. వారాహి మొన్న మనం శరన్నవరాత్రులు చేసినప్పుడు ఇక్కడ మనం పూజా మందిరంలో పెట్టాం, మీరు చూశారు. ఆ అమ్మ సరస్వతీ స్వరూప, అమ్మవారి సర్వ సైన్యాధిపతి ఆవిడ. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్టణంలో తిరుగుతుంది. తెల్లవారేటప్పటికి చీకటితో ఉండగానే వారాహి దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీపట్టణంలో ఉన్నటువంటి వారాహి మూర్తి అంతెత్తునుంటుంది. అక్కడ పూజ చేసేటటువంటి అర్చకులు కూడా బిక్కుమంటూ వెడతారు గుళ్ళోకి తెల్లవారుజాము 4 గంటలకి వెళ్ళి. అసలు అమ్మవారిని ఇలా ఎదురుకుండా నిలబడి పూర్ణంగా పైనుంచి కిందకి చాలా మంది చూడలేరు, అసలు అలా ఉంటుంది వారాహి. కనుక ఏం చేస్తారంటే అర్చకులు లోపలికి వెళ్లి తెల్లవారే లోపలే గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఎందుకంటే ఆవిడ పడుకుంటుంది పగటిపూట, రాత్రి మళ్లీ లేచి కాశీలో తిరుగుతుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నాలుంటాయి. వాటికి మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆ కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంటుంది. మీరు పూర్ణంగా వారాహిని చూడలేరు, శక్తి సరిపోదని దేవాలయం లోపలికి పంపరు వారాహి దగ్గరికి, పైన కన్నంలోంచి చూడాలి. అటువంటి వారాహి కదిలేటటువంటి తల్లి. ఆ వారాహి దర్శనాన్ని మీరు వారణాసి పట్టణంలో చేస్తే
ఈశ్వరుడి వైపుకి బుద్ధి తిరుగుతుంది. వారాహి అంటే వీర్య సమృద్ధినియ్యగలిగినటువంటి తల్లి. కేవల కామ్యము చేత నష్టమైపోకుండా ఈశ్వరానుగ్రహము వైపుకి బుద్ధిశక్తిని ప్రవేశపెట్టగలిగినటువంటి తల్లి. రెండవది ఆదికేశవుడు. తప్పకుండా కాశీలో చూడవలసినది పాదోదకంబను ప్రథమ తీర్థంబున ఆదికేశవుడన అధివసింతు. ఎన్నో విష్ణువాలయాలున్నాయి. మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి విష్ణువాలయానికి ఆదికేశవాలయం